హాయ్ అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం వచ్చేసిందండి. రావడంతోనే శుక్రవారం స్టార్ట్ అయిపోయింది. నేనైతే మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాలు కూడా పరమాన్నం వండి పెడతాను. మ్యాక్సిమం కుదిరినంత వరకు. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి ఇంకా అన్ని రకాలు వండుకుంటాం కదా. ఇప్పుడైతే సింపుల్గా పరమాన్నం వండి పెట్టుకున్నాను. ఇలా 2 తామర పూలు అయితే పట్టుకొచ్చారండి. ఇలా అమ్మవారికి అలంకరించేస్తున్నాను. చామంతి పూలును 2 తామర పూలు అయితే తీసుకొచ్చారు. శ్రీ మహాలక్ష్మికి చామంతి పూలు అంటే ఇష్టం అంటండి. కంపల్సరీ వ్రతానికి అయితే చామంతి పూలు తెచ్చుకుంటాము. మనకి ఇక్కడ అన్నీ కూడా అందుబాటులోనే దొరుకుతాయి కాబట్టి చామంతి పూలు దొరుకుతాయి, తామర పూలు కూడా దొరుకుతాయి. పూజ చేసుకోవడానికి ఇవే కావాలి అవే కావాలన్న దానికంటే భక్తి ముఖ్యం. బుధవారం రోజున అమావాస్య అయింది కదా. అయిన తర్వాత దేవుని మందిరం అయితే గురువారం అయితే నేను ఇలాగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసి బొట్లు పెట్టాను. గురువారం రోజునే మొత్తం పనులన్నీ చేసేసుకుని ఉన్నాం కాబట్టి శుక్రవారం కొంచెం మార్నింగే పూజ చేసుకోవడానికి అయింది. కానీ లేదంటే పిల్లలతో చాలా ఆలస్యం అయిపోతుందండి. మార్నింగే లేచి చేసేసుకుందాం అనుకుంటాం కానీ ఎలా అయినా మాకు టైం పట్టేస్తుంది. ఇలా దేవుని మందిరానికి బొట్లు పెట్టి గడపలకు కూడా ముందు రోజు సాయంత్రమే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. మార్నింగ్ లేచిన తర్వాత గుమ్మం దగ్గర ముగ్గు అయితే పెట్టాను. ముగ్గు వీడియో తీయడం మర్చిపోయాను. చాలా బాగా పెట్టాను ముగ్గు అయితే. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ ముగ్గు అయితే వీడియో తీయాలి. మార్నింగే 4:30 కల్లా లేచేసాం కాబట్టి 6:30 అలా అయింది పూజ స్టార్ట్ చేసేసరికి. లేదంటే ఇంకా ఆలస్యం అయిపోతుంది మాకు ప్రతి వీక్ కూడాను. ఈ రోజైతే నేను మా కోడలు కూడా పూజ చేసుకుంటున్నాము. పిల్లలు నిద్ర లేచేలేప మేము పూజ అయితే చేసేసుకోవాలి. వీళ్ళు లేచారంటే ఇంకా హడావుడి స్టార్ట్ అయిపోతుంది స్కూల్కి పంపించడానికి. ఆషాఢం షాపింగ్కి అయితే రాజమండ్రి వెళ్ళామండి. శారీస్ అయితే తెచ్చుకున్నాము, స్టిచ్చింగ్కి ఇచ్చాము, ఇంకా కుట్టలేదు బ్లౌజులు అయితేని. ఈ మధ్య అయితే అసలు వీడియోలు తీయట్లేదు కదండి, ఇంట్లో పనులే అవ్వట్లేదు. ఆషాఢం అంతా కూడా ఇల్లు శుభ్రాలు చేసుకోవడమే సరిపోయింది. ఇంకా ఒక రోజైతే గోరింటాకు రుబ్బుకోవడం, వండ్రాళ్ళు వండుకోవడం అలా ఏది కూడా వీడియో తీయడం మట్టుకి అసలు కుదరలేదు. పూజ చేసుకునేటప్పుడు అయితే జడ వేసుకునే చేసుకోవాలి అంటున్నారు కదా. అమ్మవారిని ఇలా అలంకరణ చేసేసిన తర్వాత జడ అయితే వేసుకునే నేను పూజ అయితే చేసుకుంటాను. లేదంటే కనీసం రబ్బర్ బ్యాండ్ అయినా సరే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే ఇలా అలంకరించేసిన తర్వాత అప్పుడు రెడీ అవుదామని చెప్పి ఫస్ట్ అయితే అలంకరణ చేసేస్తున్నాను. పూజకి ఇలా సర్దుకుంటూనే వెళ్ళి పరమాన్నం అయితే వండేశాను. మన ఇష్టం అండి, మనం ఏదైనా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. శనగలు నానబెట్టి పెట్టవచ్చు, అమ్మవారికి శనగలు కూడా ఇష్టం. అలాగే సలివిడి వడపప్పు పానకం పెట్టుకోవచ్చు, అలాగే పరమాన్నం పెట్టుకోవచ్చు. పాలతో చేసినవి ఏమైనా కానీ అమ్మవారికి ఇష్టం అంటారు. ఇంకా కుదిరిన వాళ్ళు కుదిరినట్టు చేసుకోవచ్చు. ఈ మధ్య అయితే యూట్యూబ్లో మరీ ఎక్కువగా చెప్పేస్తున్నారు కదా, ఇది చేయండి అది చేయండి అని. ఇంకా చంటి పిల్లలతో ఉన్న వాళ్ళకైతే అంత అలా చేయాలంటే ఎక్కడ కుదురుతుంది. ఇంతకుముందు అయితే డైలీ ప్రసాదం పెట్టి అగరత్తు చూపించేవారు. శుక్రవారం శనివారం మట్టుకు ఇలా దీపారాధన చేసుకునేవారు. ఇప్పుడైతే డైలీ దీపారాధన చేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రతిదీ కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారు పూజల గురించి. మనం పెద్దవాళ్ళు ఎలా చేసుకునేవారో అలా చేసుకుంటేనే మంచిది. ఇంకా మేమైతే వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి కొంచెం గ్రాండ్గా చేసుకుంటాం. కానీ మిగతా రోజుల్లో మామూలుగానే వాళ్ళని వీళ్ళని చూసి ఆర్భాటంగా చేయాలంటే అందరికీ కుదరదు, అయినా కరెక్ట్ కూడా కాదు. ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి పసుపు వినాయకుడిని చేసుకుని ఫస్ట్ పసుపు వినాయకుడికి పూజించిన తర్వాత చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామివారికి వినాయకుని పూజ అయిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలి. అమ్మవారి దగ్గర మనం ఇష్టం వచ్చిన స్తోత్రాలు ఏదైనా చదువుకోవచ్చు. నేనైతే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నాను. ప్రతి శుక్రవారం కూడా నేను లక్ష్మీ అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, బ్రహ్మరాంబిక అష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటాను. ఇంకా లలిత సహస్రనామం అయితే సత్యంతల గుడి దగ్గర చదువుతున్నాం కదా అని చెప్పి ఇంటి దగ్గర చదవట్లేదు. 2 సార్లు చదవాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అని. లేదంటే లలిత సహస్రనామం కూడా నేను ఇంటి దగ్గరే చదివేసుకునేదాన్ని. నేనైతే లలిత సహస్రనామం బుక్ తీసుకుని 20 years అవుతుందేమో అండి. ఆ బుక్లో పేజీలు కూడా చిరిగిపోతున్నాయి, మళ్ళీ కొత్తది తీసుకోవాలి. అప్పటి నుండి కూడా నేను లలిత సహస్రనామం పారాయణం అయితే చేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం కూడా వీలైనన్ని స్తోత్రాలు అయితే మ్యాక్సిమం నాకు పూజ చేసుకోవడానికి 1 గంట అయితే టైం పడుతుందండి. చిన్నప్పుడు నేను గొబ్బిళ్ళు పట్టాను. అప్పుడు పాటలన్నీ కూడా కంఠస్థం వచ్చు కదా, ఏమైనా చిన్న చిన్న పాటలు కూడా నేను ఇక్కడ పూజా మందిరం దగ్గర పాడుకుంటూ ఉంటాను. ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత లలిత సహస్రనామం చదవడానికి అయితే సత్యంతల గుడి దగ్గరికి అయితే వెళ్తామండి. మొత్తం అందరం కూడా 10:30కి అని పెట్టుకున్నాము. ఇంట్లో అందరికీ కూడా పనులు చేసుకోవాలి కదా, పూజలు చేసుకోవాలి, ఇవన్నీ అవతుల్లోకి 10:30 పెట్టుకున్నాము. లలిత సహస్రనామం చదివిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇచ్చాను. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఏదో ప్రసాదం తీసుకొస్తూ ఉంటారు. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా వీధిలోనే అమ్మవారి గుడి ఉంది కాబట్టి
ఇలా దర్శనానికి వెళ్ళడానికి కూడా దగ్గరగానే ఉంటుంది. నెక్స్ట్ ఇలా లలిత సహస్రనామం చదవడానికి వెళ్తున్నాం కాబట్టి అందరం ఒకేసారి దర్శనానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను మా షాప్ దగ్గరికి అయితే వెళ్ళానండి. బ్రాంబులు వస్తారు పూజ చేయడానికి 6:30కి. బ్రాంబులు వచ్చే టైంకి అయితే నేను షాప్ దగ్గర అయితే ఉన్నాను. పూజ చేసే టైంకి వెళ్తే బ్రాంబులు అయితే ఆశీర్వచనం అయితే ఇస్తారు. ఇంకా సాటర్డే మార్నింగ్ లేచేసరికి పువ్వులు చూడండి ఎంత బాగా పూసినాయో. ఒకే చెట్టుకి పసుపు పూలు చెట్టు నిండా పూసినాయి. పూజ చేసుకోవడానికి ఇలా పువ్వులు చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకైతే 2 మందార చెట్లు వేసానండి. పూజకి అవి సరిపోతున్నాయి. ఈ పసుపు పూలు అయితే ఇవాళ చాలా ఎక్కువగా విడిసినాయి. నేనైతే పూజకి కొయ్యడానికైతే డాబా ఎక్కాను. డాబా పైన 2 మొక్కలు అయితే ఉన్నాయి. 2 కూడా చాలా ఎక్కువ పూసినాయి. మార్నింగే డాబా ఎక్కామంటే పైనంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లని వాతావరణం. మాకు చుట్టూ ఓపెన్ ప్లేస్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పువ్వులు కోస్తుంటే ఇక్కడ ఒక గడ్డి మొక్క ఒకటి వచ్చిందండి. దాని ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇవి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ చూస్తుంటే మట్టుకి చాలా బాగా అనిపించింది. ఇవి ఒక 5-6 పువ్వుల వరకు ఇవి కూడా ఇడిసినాయి. ఇంకా మందార పువ్వులు కూడా ఎక్కువ విడిసినాయండి వాళ్ళైతే. ఇంట్లో ఇలాంటి మందార మొక్కలు వేసుకున్నాం అనుకోండి, చిన్ని మందార మూల ఎక్కువ పువ్వులు విడుతాయి కదా, మనకి పూజకు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నేనైతే 2 మొక్కలు అయితే ఇవే వేశాను. ఇంకా గుత్తు చెట్టు కూడా వేశాను. గుత్తు చెట్టు కూడా బాగానే పోస్తున్నాయి పువ్వులు. ఇవి కూడా పూజకి బాగుంటాయి. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి తలస్నానం చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టడానికి వడపప్పు చలువడి అలాగే పానకం అయితే ప్రిపేర్ చేశాను. ఎర్లీగానే లేచాం కాబట్టి త్వరగానే అయిపోయింది పూజ కూడాని. ఇంకా పూజ దగ్గర అయితే నేను విష్ణు సహస్రనామం అలాగే గోవిందనామాలు అయితే చదువుకున్నాను. ఇవి చదవడానికి నాకైతే ఒక అరగంట వరకు టైం అయితే పట్టింది. అరగంట 30 గంట వరకు పట్టింది. మరీ తరిమేసినట్టు చదవకూడదు, కొంచెం నిదానంగానే చదవాలని అంటారు కదా, వీలుని బట్టి కొంచెం నిదానంగా చదువుకుంటే మంచిది. లలిత సహస్రనామం పేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. విష్ణు సహస్రనామంలో కొంచెం త్వరగానే చదివేసుకోవచ్చు. ప్రతి సాటర్డే కూడా నేను గోవిందనామాలు అయితే చదువుతాను. అలాగే వాటితో పాటుగా మహాలక్ష్మాష్టకం కూడా చదువుకుని మిగతా ఏవైనా ఉంటే వీలుని బట్టి చదువుకుంటాను. ఇవి 2 అయితే కంపల్సరీ చదువుతాను. ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. మా అబ్బాయి తులసిపత్రి కూడా పట్టుకొచ్చాడు. పూజ అయితే చాలా బాగా జరిగింది. షాప్ దగ్గర అయితే మా ఆయనగారు చేసుకుంటారు. ఇంటి దగ్గర అయితే ఎక్కువ టైం నేనే చేసుకుంటాను. పిల్లల్ని చేసుకోమంటే వీళ్ళకి స్కూల్కి పంపించుకుంటాం, అది టైం పట్టేస్తుంది కదా, అందుకే నేనే ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను. ఈరోజు అయితే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కదా, అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఇంకా ఈరోజైతే స్కూలు హాలిడేసు పిల్లలకి, ఎందుకంటే వీళ్ళు చిన్న క్లాసులు కదా, స్కూల్ పెట్టలేదు. అందుకే మా మనవడైతేనే పూజ చేసుకునే దగ్గర కూర్చున్నాడు. అలాగే వీడియో తీశాడు మొత్తం ఈ పూజ అదంతా కూడాను. మా విరాట్కి పూజలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నా సరే మార్నింగే రెడీ అయిపోతే కనుక వచ్చి నా దగ్గర కూర్చుంటాడు. ఇంకా స్కూల్కి ఆలస్యం అవుతుంటే కనుక దండం పెట్టేసుకుని అప్పుడు వెళ్తాడు స్కూల్కి. ఇంకా ఈ రోజైతే పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి మాకు ఇంకా సందడే ఇలా చేసుకున్నామండి. మొదటి శ్రావణ శుక్రవారం పూజ అలాగే సాటర్డే పూజ కూడాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.